సత్యమును జీవమును ఆధారము నీ వాక్యము నా త్రోవకు. అనుసరింతునయ్యా ఆత్మశక్తితో, అనుసరింతునయ్యా ప్రభుతో ప్రారంభం అనే ఆధ్యాత్మిక అనుదిన ప్రార్థనా కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. మన జీవితానికి ఆదియు ఆధారమునైనటువంటి ఆ దేవుణ్ణి మొదట మరణించుకున్నట్లయితే ఆ దినమంతయు ఆయన కృపాక్షేమములే మన వెంట వచ్చును. మొదట అవేకునే లేవగానే మరి నీతిసూరుడైనటువంటి ఆయనని చూద్దాం, ఆయన మనలనైన స్వరాన్ని మనం విందాం. మన జీవిత కాలం అంతయు ఆయన ఆశీర్వాదములు దీవెనలు మన మీద కుమ్మరించును. యెషయి 65:24 మనం చూసినట్లయితే వారికి ఈలాగున జరుగును, వారు వేడుకొనుక మునుపు నేను ఉత్తరం ఇచ్చేదను, వారి మనవి చేయుచుండగా నేను ఆలకించెదను. మనవి చేయుచుండగానే ఆయన మన మనవిని ఆలకిస్తున్నాడు. కాబట్టి మరి ప్రతి దినము కూడా ఈ యొక్క అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనం పాల్గొన్నట్లయితే మన జీవిత కాలం అంతయు కూడా ఆయన మేలులను మనం పొందుకోగలము. ఆ నిత్యరాజ్యంలో వారసులుగా మనము జీవించగలం. రండి, ప్రభుతో ప్రారంభ కార్యక్రమంలో పాల్గొనండి, ఆత్మీయ మేలులు పొందండి. మార్గంబు శ్రీలంచు మరువకమ్మ
క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు. ప్రభుతో ప్రారంభం అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని క్రమము తప్పకుండా వీక్షిస్తున్న మీకందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు తెలియజేస్తున్నాను. రండి, మరొక నూతన దినం దేవునితో సంభాషిద్దాం, దేవుని మాటలు విందాం, దేవునితో ప్రార్థిద్దాం. నూతన దినాన్ని దైవ సంకల్పానుసారమైన రీతిగా కొనసాగింపచేద్దాం. రండి, కుటుంబాలుగా చేరి దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం, ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దైవ తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి మీరు అనుగ్రహిస్తున్న అనేకమైన ఆధ్యాత్మిక సువర్తమానములు బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. ప్రతిదినము నీ లేఖనాలు ధ్యానం చేస్తుండగా వాక్యానుసారమైన రీతిగా మా ప్రాణాన్ని కొనసాగింపుటకు మీ చేత ప్రేరేపించబడుతుండగా మేము ధన్యులమని మరొకసారి జ్ఞాపకం చేసుకుంటూ మమ్మను ఆ రీతిగా ధన్యులుగా ఎంచి భావించి నిర్ణయించిన మీకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ వైపు తేరి చూస్తుండగా మీ మాటలు మీరే వినిపించమని మా రక్షకుడిని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. స్నేహితులారా, నేటి కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగం దినవృత్తాంతంలో మొదటి గ్రంథము 28వ అధ్యాయము 9వ వచనం. సొలొమోనా, నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడని యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడును, ఆలోచనలన్నింటినీ సంకల్పాన్ని ఎరిగిన వాడునై ఉన్నాడు. నీవు ఆయనను తెలుసుకుని హృదయపూర్వకంగా మనపూర్వకంగా ఆయన సేవించుము. ఆయన వెదకినెడలా ఆయన నీకు ప్రత్యక్షమగును. ఆయన వెదకినెడలా ఆయన నీకు ప్రత్యక్షమగును. స్నేహితులారా, మరి దావీదు తన చివరి మాటలుగా, హెచ్చరికలుగా, సూచనలుగా తన కుమారుడైన సొలొమోనుకు చెబుతున్న ఈ మాటల పరంపర మనం ధ్యానం చేస్తున్నాం. ఒక విషయాన్ని తప్పనిసరిగా మనము ఇక్కడ గుర్తించాలి. అదేంటంటే, మరి రాజ్యాధికారాన్ని తన కుమారునికి అప్పగించే ఆ అనుభవాల మధ్య దావీదు ఇచ్చే సలహాలు, సూచనలు మరి రాజరిక వ్యవస్థ గురించి కానీ, అధికారపు వ్యవస్థ గురించి కానీ, పరిపాలనా అనుభవాల గురించి కానీ, ఆ చుట్టుపక్కల శత్రువుల గురించి కానీ, వారి యొక్క బలాబలాల గురించి కానీ ఆ సొలొమోనుకు చెబుతున్న మాటలన్నీ కూడా దేవుని కార్య నిర్వహణ గురించి, దేవాలయము కొరకు, దేవాలయ నిర్మాణం కొరకు, ఆ దేవాలయ నిర్మాణంలో దేవుని కార్యక్రమాన్ని ఎలా నిర్వర్తించాలి అన్న దాని మీద అధిక ప్రాధాన్యత కనబడుతుంది. అధిక ప్రాధాన్యత కాదు, దాదాపు 90% చివరి ఉపదేశాలు దేవుని పని నిమిత్తమే కనబడుతుంది. దేవుని పని, దేవుని పని, దేవుని పని, దేవుని పని. బహుశా ప్రపంచంలో ఎవరు కూడా ఇంతటి ధ్యాస, తాను వెళ్ళిపోయే సమయంలో, తాను వెడలిపోయే కాలం సమీపమైనప్పుడు తాను భావించిన, లేకపోతే తాను నెరవేర్చాలని కోరుకున్న ఆ పనిని తన కుమారుడు నెరవేర్చాలని దేవుడు చెప్పినప్పుడు ఆ కుమారుడికి ఆ బాధ్యత అప్పగించడంలో తండ్రిగా ఎంతటి తీవ్రమైన ఆలోచన కలిగి ఉన్నాడో, కోరిక కలిగి ఉన్నాడో, హెచ్చరికలు చేస్తున్నాడో ఒకసారి జ్ఞాపకం చేసుకో. సో వాస్తవంగా ఇది దేవుని ప్రణాళిక. దేవుడు స్వయంగా చెప్పాడు నీ కుమారుడు కడతాడని. కాబట్టి దేవుడే చూసుకుంటాడులే అని చెప్పి మౌనంగా తన జీవితాన్ని చాలించవచ్చు. కానీ ప్రణాళిక దేవుని అయినప్పటికీ కూడా ఈ ఆలోచన తనకు కలిగింది కాబట్టి ఎక్కడ తన కుమారుడు రాజ్యాధికారంలో మునిగిపోయి కానీ, లేకపోతే అధికార లాలసలో కానీ, లేకపోతే ఆ ప్రజల యొక్క పనిపాట్లు కానీ నిమగ్నమైపోయి దేవుని పనిని ఎక్కడ విస్మరిస్తాడోనని. సో ప్రయారిటీ అనేది ఇక్కడ చాలా స్పష్టంగా దేవుని పని యొక్క ప్రాధాన్యత. ఒకసారి మనం కూడా ఆలోచిద్దాం. వాట్ ఆర్ అవర్ ప్రయారిటీస్? మనకున్న జీవిత అనుభవాల్లో దేనికి మనం ప్రాధాన్యత, ఉదయాన్నే లేవగానే దేనికి ప్రాధాన్యత ఇస్తున్నాం చెప్పండి? ఉదయాన్నే లేవగానే
మన ఆలోచన యావత్తు ఆ దినం ఏమేమి చేయాలి అన్న దాని మీద దానికి అనుగుణంగా ప్రణాళికలు వేసుకొని, టైం టేబుల్ వేసుకొని, ఒకవేళ త్వరగా ఏదైనా పనికి వెళ్ళాల్సి వస్తే వేకువన లేయడం, ఇంకొద్ది ఆలస్యంగా వెళ్ళినా పర్లేదు అనుకుంటే ఇంకా కొద్దిసేపు కునుకు తీయడం. అలాగే మనం లేవగానే మన ధ్యాస యావత్తు కూడా ఆ దినము మనం నిర్వర్తించవలసిన కార్యకలాపాల మీదే ఉంటుంది తప్ప, అవన్నీ కూడా భౌతిక అంశాలు, కుటుంబ వ్యవస్థలు, కుటుంబ అంశాలు, లేకపోతే వ్యక్తిగతమైన అంశాలే తప్ప దైవిక సంబంధమైన కార్యక్రమాలు ఉదయాన్నే లేవాలి, పొద్దున్నే దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడు, పొద్దున్నే దేవునితో నేను ప్రార్థన చేయాలి, పొద్దున్నే దేవునితో నేను సమయం గడపాలి అన్న ఆ ఆశ, ఆకాంక్ష, ఆతృత మనలో ఉందా ఒకసారి ఆలోచించాలి. అంత మాత్రమే కాదు, సంఘ సంబంధమైన కార్యక్రమాలు, దేవుని సంబంధమైన కార్యక్రమాలు అవన్నీ కూడా చివర్లో ఉంటాయి. మొదటి ప్రాధాన్యతన్ని కూడా మిగతాయి. మన కుటుంబ విషయాలు కానీ, లేకపోతే మన ఆఫీస్ కానీ, మన విద్య కానీ, మన ఇవన్నీ కూడా అయిపోతుంది. చివర్లో మిగిలితే అది కూడా ఓపిక ఉంటే అప్పుడు సరే పోదాంపా, దేవాలయానికి వెళ్దాంపా, అక్కడ ప్రార్థన చేస్తుంటారు, పాటలు పాడుతుంటారు, లేదా పాస్టర్ గారు ఏమని అనుకుంటారు, ఇలా భావించే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో ప్రయారిటీ, వాట్ ఈస్ అవర్ ప్రయారిటీ? నేను చాలాసార్లు చెప్తాను, గాడ్ ఈజ్ నెవర్ అన్ ఆల్టర్నేటివ్ అండి. మన జీవిత అనుభవాల్లో, విశ్వాస జీవిత యాత్రలో గాడ్ ఈజ్ నెవర్ అన్ ఆల్టర్నేటివ్. ఈజ్ అన్ అబ్సల్యూట్. సో ఏమీ లేకపోతే ఆయన కాదు, ఆయన తర్వాతనే మిగతా అన్నీ కూడా. మిగతావన్నీ సాధ్యపరచబడాలి అంటే ప్రథమ సమయాన్ని ఆయనకి ఇవ్వాలి. అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే మన చేయి పట్టుకుని ఆ దినమంతయు మనం చేసే కార్య నిర్వహణలో మనకు ఆయన సహాయకరంగా ఉంటాడు. సో వీ మస్ట్ బిగిన్ అవర్ డే విత్ హిమ్. అందుకే ప్రభుతో ప్రారంభం అనే మాట పెట్టాం. వీ మస్ట్ బిగిన్ విత్ గాడ్. సో ఇక్కడ చివరి దినాల్లో ప్రతి సందేశం చూడండి, ప్రతిరోజు మనం ధ్యానం చేసే అంశంలో ప్రతి సందేశం కూడా దావీదు ఆ ప్రజలను పిలిచి, కుమారుని పిలిచి, అధికారులను పిలిచి, వాళ్ళని పిలిచి, వీళ్ళని పిలిచి అన్నీ ఎగ్జిక్యూట్ చేయడానికి తాగిన విద్యను చేసి చివరిలో ఇంకా చూడండి, అతనికి ఇంకా ఆ ఆశ చావక లేకపోతే ఎక్కడ ఆగిపోతుందనే భయంతో కానీ, లేకపోతే కుమారుడు ఎక్కడ నిర్లక్ష్యపరుస్తాడన్న భయంతో కానీ, అక్కడ చెప్తున్న మాటలు ఒకసారి గమనించండి. 9వ వచనంలో, సొలొమోనా నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడిని యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడు, ఆలోచనలన్నింటినీ సంకల్పములన్నింటినీ ఎరిగిన వాడునై ఉన్నాడు. హీ నోస్ వాట్ ఈజ్ యువర్ హార్ట్. సో ఏ పని చేసినా కానీ హృదయపూర్వకముగా చేయాలి. నీ హృదయాన్ని ఎరిగిన వాడు, తండ్రి చెప్పాడని బలవంతంగా గుడికి రావడం కాదు, ఎవరో ఏదో చెప్పారని, లేకపోతే ఏదో లభిస్తుందని కాదు. నీ తండ్రి దేవుడని యెహోవా అందరి హృదయమును పరిశోధించువాడు. కాబట్టి నీ హృదయంలోని ఆలోచన ఆయన ఎరిగిన వాడు, బలవంతంగా కాదు. అందుకే ఆయన ఎలా ఆరాధించాలన్న దానికి కూడా క్రొత్త నిబంధనలో యేసు ప్రభువు వారు చెప్తారు, నీ దేవుడని యెహోవాను నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోను, అనగా ధర్మశాస్త్రంలో మోషే ద్వారా అనుగ్రహించబడిన ఆ ఆజ్ఞను తిరిగి యేసు ప్రభువు వారు క్రొత్త నిబంధనలో పదే చెప్తాడు. ఆ సమరయుడి వృత్తాంతం దగ్గర ఆ ధర్మశాస్త్రోపదేశకుడు యేసుని శోధిస్తూ వస్తే ధర్మశాస్త్రం ఇంట్లో ప్రధానమైన ఆజ్ఞలు ఏంటంటే ఆయన చెప్పిన మాట, నీ దేవుడిని యెహోవాను నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోను నీ పూర్ణ మనస్సుతోను, అటువలే నిన్ను వారిని నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఈ రెండు ప్రధానమైనవి. సో గాడ్ డిమాండ్స్ ద ప్రైమరీ అండ్ ఫండమెంటల్ ఇష్యూ అంటే నీ హృదయాన్ని పరిశోధించే దేవుడు. కాబట్టి హృదయపూర్వకముగా దేవుని కొరకు ఏ కార్యక్రమాన్ని తలపెట్టినా హృదయపూర్వకముగా చేయాలి. యాదాలాపంగా చేయకూడదు, అశ్రద్ధగా చేయకూడదు. హృదయాలు పరిశోధించేవాడు ఆయన. అట్ ద సేమ్ టైం అక్కడ రాయబడ్డ మాట గమనిస్తే, నీ ఆలోచనలన్నీ సంకల్పములన్నీ ఎరిగినవాడు. ఏమని ఆలోచిస్తున్నావు, ఎలా ఆలోచిస్తున్నావు, ఇవన్నీ కూడా ఎరిగినవాడు. హీ నోస్ ఎవ్రీథింగ్. దాచబడింది ఏదీ లేదండి, దేవునికి దాచబడింది ఏదీ లేదు. హెబ్రీ గ్రంథం కూడా అంటాడు కదండి, దేవుని వాక్యము లోతుకు ప్రవేశిస్తున్నట్ట, కీళ్లను మూలుగును విభజినంతగా.
ఆయనకు మరుగైనది ఏమైనా ఉన్నదా అంటాడు, ప్రశ్నిస్తాడు. కాబట్టి తన కుమారుడికి చెప్తున్న మాట, ఎరిగినవాడు నీవు ఆయనను తెలుసుకుని హృదయపూర్వకముగాను మనఃపూర్వకంగాను ఆయన్ను సేవించుము. జస్ట్ బిగిన్ వర్షిపింగ్ గాడ్ బిఫోర్ డూయింగ్ ఎనీథింగ్ ఫర్ గాడ్. బిగిన్ వర్షిపింగ్ గాడ్ విత్ టోటల్ హార్ట్ అండ్ టోటల్ మైండ్. దేవుని కొరకు ప్రతి కార్యక్రమం దేవుని కొరకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఏ కార్యక్రమం చేయకముందు ముందు దేవుని ఆరాధించు. ఆ ఆరాధన కూడా హృదయపూర్వకంగా చేయాలి, మనఃపూర్వకంగా చేయాలి. బిగిన్ ద వర్షిప్. మన ఆరాధనలు 10 గంటలకు ప్రారంభిస్తాం. ఆరాధన అంటే వర్షిప్. ఆరాధన అంటే వర్షిప్. సో హృదయపూర్వకంగా ఆరాధించాలంటే ఆ ఆరాధన సమయానికి, ఆ సమయాన్ని దొంగిలించకుండా ఆ సమయానికి రావాలి. 11 గంటలకు వాక్యం కాబట్టి 11 గంటలకు వాక్యం సమయం రావడం కాదు. లేకపోతే 12 గంటలకు వాక్యం అయిపోతుంది కాబట్టి అప్పుడు కానుకలు ఉంటాయి, లేకపోతే ఆ తర్వాత బల్ల ఉంటుంది. వివిధ రీతిలుగా వచ్చే చివరికి ఆఖరికి ఆశీర్వాద సమయానికి ఇలా భావించే వారు కూడా నేను గమనించాను గతంలో, ప్రస్తుత కాలంలో కూడా. ఆరాధన అంటే ప్రథమ ప్రాధాన్యత ఆరాధన. ఆ తర్వాతనే నీవు దేవుణ్ణి ఆరాధిస్తే ఏమవుతుందంటే ఆ ఆరాధించబడే ఆ దేవుడు నీ మధ్యకి వచ్చి నీ ఆరాధన అంగీకరించి నీ ప్రార్థనలు ఆలకించి నీకు ఉపదేశం ఇస్తాడు ఆయన. సో ఎవ్రీ వర్షిప్ హ్యాస్ దీస్ 3 ఎలిమెంట్స్. నువ్వు ఆరాధిస్తే ఆరాధించే ఆ సభలో ఆయన ఉంటాడు. అప్పుడు నువ్వు ప్రార్థిస్తే ఆ ప్రార్థన వింటాడు. ఆ ప్రార్థన విని నీతో సంభాషిస్తాడు. కాబట్టి నువ్వు ఆరాధించకుండా, ఆరాధన సమయానికి రాకుండా, ప్రార్థించకుండా, ప్రార్థన సమయానికి రాకుండా కేవలం ఆయన మాటలు మాత్రమే వింటారంటే నీ హృదయము ఆయన్ను ఆరాధించకుండా, ఆయన సమర్పించబడకుండా నీవు వినే ఏ వర్తమానము కానీ వాక్యం కానీ నీలోనికి వెళ్ళదు. ఎందుకంటే నీవు ఆయన ఆరాధించలేదు కాబట్టి. కేవలం విన్నావు వెళ్ళిపోయావు అంతవరకు. ఆ వాక్యం నీలో ఫలించదు, నీలోనికి రాదు. ఎందుకంటే నువ్వు ఆయన ఆరాధించలేదు కాబట్టి. సో అన్లెస్ అంటిల్ యు కమ్ ఆన్ టైమ్ టు వర్షిప్, అది కూడా మామూలుగా కాదు, హృదయపూర్వకంగా రాయబడ్డ మాట. హృదయపూర్వకంగాను మనఃపూర్వకముగాను ఆయన సేవించుము. ఆయన వెదకిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమగును. ఆయన వెదకిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షం. అంటే బ్యూటిఫుల్ ద మెథడ్ ఆఫ్ వర్షిపింగ్ అండి. దేవుని ఆరాధించడం ఎంత చక్కని భావన, ఎంత చక్కని మాటలు. ఇట్ ఈస్ నాట్ జస్ట్ గోయింగ్ టు ద చర్చ్, ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఫర్ అటెండెన్స్, ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఫర్ గివింగ్. ఆల్ దీస్ థింగ్స్ ఆర్ సెకండరీ. ద ప్రైమరీ థింగ్ అంటే వర్షిపింగ్ ద లార్డ్. ఆరాధించాలి, ప్రార్థించాలి, ఆలకించాలి. అవన్నీ కూడా హృదయపూర్వకంగా మనపూర్తిగా జరగాలి, మొక్కుబడిగా కాదండి. దయచేసి అలా మొక్కుబడి ఆలోచన మరితో కొనసాగుతుంటే మరి దేవుని ద్వారా నీవు కోరే దీవెనలు ఏవి కూడా మనకు లభించవు. అలాగే నీవు చేసే ప్రార్థనలు కూడా ఆయన ఆలకించడు. ఎందుకంటే ఆ సమయం నీవు అన్యదా ఉపయోగించావు కాబట్టి, ఆ ప్రార్థించే సమయానికి నువ్వు లేవు కాబట్టి. సో ఒక ఆధ్యాత్మిక ప్రపంచంలో మనం ఉన్నామంటే, ఆత్మదేవుని ఆరాధించే ఆరాధికులుగా మనం ఉన్నామంటే ఆ సమయం చాలా పవిత్రమైనదిగా, పరిశుద్ధమైనదిగా, హృదయపూర్వకమైనదిగా, మనఃపూర్వకమైనదిగా ఉండాలి. వాట్ ఎవర్ డినామినేషన్, వాట్ ఎవర్ మెథడ్స్, వాట్ ఎవర్ మెథడాలజీస్ యు ఆర్ ఫాలోయింగ్, అవేమీ కాదు. ప్రాముఖ్యంగా ఆరాధన చేస్తున్నావా లేదా? ఆరాధన సమయంలో ఆరాధకులతో పాటుగా నువ్వు ఆరాధిస్తున్నావా లేదా? ప్రార్థన సమయంలో అందరితో కలిసి నువ్వు ప్రార్థిస్తున్నావా లేదా? వాక్యం వినిపించబడే సమయంలో ఆ సమయానికి, ఆ సందర్భానికి దేవుడు నీతో మాట్లాడుతుంటే శ్రద్ధతో ఆలకిస్తున్నావా? లేకపోతే దేహాన్ని మాత్రమే ఆలయంలో కూర్చోబెట్టి నీ మనసును పరిపరి విధాలుగా, చాలాసార్లు ఆలయంలో కూర్చుంటాం కానీ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి, మన మనసు ఎక్కడెక్కడో ఉంటుంది. అయిపోయి ఆఖరికి ఆమెను అనగానే లేచి బయటకు వస్తాం. ఏం జరిగింది అన్న దాని పట్ల బయటకు వచ్చిన తర్వాత పాస్టర్ గారు ఏం చెప్పారంటే బాగా చెప్పాడండి అంటాం. చెప్పగలితే రెఫరెన్స్ చెప్తామేమో, లేకపోతే 2-3 క్యాచింగ్ వర్డ్స్ చెప్తామేమో. కొంతమంది నవ్వించడానికి కొన్ని కథలు చెప్తుంటే ఆ కథలు బాగా జ్ఞాపకం ఉంటాయి. ఉపమానాలు ఉంటాయి చూసారా, ఉపమానాలు బాగా జ్ఞాపకం ఉంటాయి, ఉపదేశాలు ఉండవు.
ఉపదేశం పక్కకు పోతుంది, ఉపమానాలు జ్ఞాపకం ఉంటాయి. సో కుమారునికి చాలా 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 బాధతో వేదనతో శ్రద్ధగా చెప్తున్న మాటలు. ఒక తండ్రి ఇంతకన్నా ఎవరు చెప్తారండి? ఇంతకన్నా ఇటువంటి తండ్రి నేను ఎక్కడ చూడలేదండి. ఇటువంటి తండ్రి నేను ఎక్కడ చూడలేదు. ఒక తల్లి కానీ ఒక తండ్రి కానీ ఒకసారి ఆలోచిస్తే, సొలొమోను నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడని యెహోవా అందరికీ హృదయం పరిశోధించువాడు, ఆలోచన నిండి సంకల్పం పెరిగిన వాడు ఉన్నాడు. నీవు ఆయన తెలుసుకుని హృదయపూర్వకంగా మనపూర్వకంగా ఆయన సేవించుము. ఆయన వెదకిన వెడలా ఆయన నీకు ప్రత్యక్షమగును. యు నీడ్ టు సీక్ హిమ్, యు నీడ్ టు సర్చ్ ఫర్ హిమ్. అలా వెతకాలంటే ఏం చేయాలి చెప్పండి? ఆయన కనుగొనాలంటే ఏం చేయాలి చెప్పండి? ఆయనను మరుగు చేసే అంశాలన్నిటినీ పక్కకు తొలితే ఆయన కనబడ్డు తెలుసా? ఆయన ఎందుకు వెతకడం అంటే అర్థం ఏంటంటే తెలుసా? ఆయనకు మనకు అవరోధంగా ఉన్న అనేకమైన అంశాలు వాటన్నింటి పక్కకు తీస్తే తప్ప ఆయన కనబడ్డు. యెషయా 59 అదే కదండి. నీ పాపములు నీ దేవునికి నీకు మంచి అడ్డుగా నిలిచి అవన్నీ తొలగించబడాలి. మబ్బు పటాపంచలు కావాలి. నీ ఆశలు, నీ కోరికలు, నీ కొరతలు, భౌతిక సంబంధమైన అంశాలు ఇవన్నీ కూడా ప్రక్కకు తొలగించబడితే అప్పుడు ఆయన కనబడతాడు. ఆయన ఎదురుగానే ఉంటాడు, కానీ మనకు కనబడ్డు. కారణం ఏంటంటే మన కళ్ళ ఎదుట ఈ భౌతిక ప్రపంచ సంబంధమైన అంశాలు చాలా చాలా ఎదురుగా ఉంటాయి. కాబట్టి అవి ఒక గోడ వలె, ఒక మబ్బు వలె, ఒక నీడ వలె ఆవరించి ఉంటాయి. కాబట్టి వాటి వెలుపల ఉన్న నీకు సహాయం చేసే నీ దేవుడని యెహోవా, నిన్ను ప్రేమించిన నీ దేవుడని యెహోవా, నిన్ను రక్షించిన నీ దేవుడని యెహోవా ఆ వెనక ఉంటాడు. ఆయన వెతకాలి అంటే ముందు అడ్డులు తొలగించుకోవాలి. వెతకాలంటే తొలగించుకోవాలి. ఒక శిథిలాల్లోంచి ఒక కేక వినపడుతుంటే, ఆ కూలిపోయిన ఆ శిథిలాల నుంచి కేక వినపడితే ఆ కేక ఎక్కడి నుంచి వస్తుందో నీ వెతకాలంటే ఆ శిథిలాలన్నీ పక్కకు తొలగిస్తే తప్ప అక్కడ లోకల్ ఇరుక్కుని పోయిన ఆ బాలుడు కానీ, ఆ బాలిక కానీ, ఆ మనిషి కానీ కనిపిస్తాడు. అడ్డులు తొలగించకుండా కేక వినపడుతుంది కానీ బయటికి రమ్మంటే రాలేరు. So we need to drive out all the disturbing elements. Sorry. అప్పుడే అందుకే అక్కడ రాయబడ్డ మాట, హృదయపూర్వకంగా మనపూర్వకంగా ఆయన సేవించు, ఆయన వెతికిన ఎడల ఆయనకు ప్రత్యక్షమగును. నీవు ఆయన విసర్జించిన ఎడల ఆయన నిన్ను నిత్యము త్రోసివేయును. నీవు ఆయన విసర్జించిన ఎడల ఆయన నిత్యం నిన్ను త్రోసివేయు. వెదకని ఎడలా కనుగొంటావు. విసర్జిస్తే ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, నిత్యము నీకు అవసరమైనప్పుడు, సమయం వచ్చినప్పుడు ప్రభువా అంటే ఎక్కడున్నావు? నువ్వు నన్ను వెతికావా? నీ సుఖాల్లో, నీ సౌఖ్యాల్లో, నీ ఆనందంలో, భౌతిక సంబంధమైన అంశాల మబ్బులో మరుగున పడిపోయావు. నన్ను మరుగు చేసుకున్నావు. కాబట్టి నన్ను వెతకలేదు కాబట్టి నేను విసర్జించాను. హౌ ప్యాథటిక్ ఇట్ వుడ్ బి. అటువంటి దురదృష్టకరమైన అనుభవాలు మన జీవితంలో రాకుండా ఉండాలంటే హృదయపూర్వకంగాను మనపూర్వకంగాను ఆయన సేవించాలి, ఆయన ఆరాధించాలి, ఆయన వెదకాలి, ఆయన సన్నిధిలో ఆనందించాలి, ఆయన దీవెనలో ఆస్వాదించాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయను గాక. ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దైవ తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ దివ్యమైన సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి మీరు అనుగ్రహిస్తున్న సూచనలు, హెచ్చరికలు బట్టి ప్రభాస్తుతులు చెల్లిస్తూ, మా ఆలోచనలు ఎరిగిన దేవుడు, మా అవసరతలు ఎరిగిన దేవుడు, మా బలహీనతలు ఎరిగిన దేవుడు. కాబట్టి నీకు దూరపరిచే ప్రతి అంశాన్ని మా నుంచి దూరపరిచి నిన్ను కనుగొనగలిగినా, నిన్ను పూజించగలిగినా, నిన్ను ఆరాధించగలిగినా, హృదయపూర్వకంగాను మనఃపూర్తిగాను నిన్ను కనుగొని ఆరాధించగలిగిన అనుభవాన్ని మాకందరికీ అనుగ్రహించమని వేడుకుంటాం. మా రక్షకుడిని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఈ వాక్యం విన్న బిడ్డలకు, వాక్యాభిలాషులకు, వారి ఆధ్యాత్మిక జీవిత క్రమశిక్షణకు సదా తోడైండును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడి ముందు దీవించును గాక.